42% రిజర్వేషన్లు ఆర్డినెన్స్ తెలంగాణ ప్రభుత్వం త్వరలో మేబీ ఇంకో 2-3 రోజుల్లో తీసుకొని వచ్చి అదే రోజు ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తున్న సందర్భం ఇది. ఈ వేదిక ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న అడ్వకేట్లందరికీ కూడా, అలాగే ఆధిపత్య కులాల్లో ఉన్న కొంతమంది రిజర్వేషన్లకు అడ్డుపడే కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తులందరికీ కూడా పేరు పేరున ఈ వేదిక ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. 70 సంవత్సరాలుగా అణిచివేయబడిన వర్గం, 70 సంవత్సరాలుగా విద్య, ఉద్యోగ, సామాజిక విద్యా రంగాలలో, మాకు రాజకీయ రంగాలలో దక్కాల్సిన వాటా దక్కక సుదీర్ఘ పోరాటాల తర్వాత ఆర్ కృష్ణ ఇప్పటివరకు చెప్పారు, సుదీర్ఘ పోరాటం, దాదాపుగా 40 సంవత్సరాలుగా పోరాటం. పిల్లలకు చదువుంటే తప్ప, ఉద్యోగాలుంటే తప్ప వాళ్ళలో ఆలోచన రాదు, చైతన్యం రాదు. ఆ చైతన్యం వస్తే తప్ప రాజకీయ పోరాటం వైపు మరలరు బీసీలు అని చెప్పేసి 40 ఏళ్ల క్రితం ఆర్ కృష్ణన్న చదువుల కోసం, హాస్టళ్ల కోసం, గురుకుల పాఠశాలల కోసం, స్కాలర్షిప్ల కోసం, ఫీజు రింబర్స్మెంట్ కోసం అంచెలంచెలుగా బీసీలను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చి ఒక బలమైన పునాది తీసుకొచ్చి ఈరోజు ఒక అందమైన భవనం కట్టే పరిస్థితులకు వచ్చినాం. ఈరోజు మనం బీసీలకు రాజ్యాధికారం స్థానిక సంస్థల్లో దక్కితే అది మన బీసీలకు ఇచ్చే ఎంతో మానసిక స్థైర్యంతో రేపొద్దున కేంద్ర ప్రభుత్వం కూడా జరగబోతున్న జనగణనలో కులగణన ద్వారా చట్టసభల్లో కూడా ఇదే స్ఫూర్తితో మనము రిజర్వేషన్ సాధించగలుగుతాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎక్కడున్నామంటే మొట్టమొదటి అడుగులో, అంటే చట్టసభల్లోకి మొట్టమొదటి అడుగు సర్పంచులు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇలాంటి స్థాయిలో 42% ఇచ్చే పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్న ఏ అడ్వకేట్లు కూడా మిమ్మల్ని ఏ వర్గాలు, ఏ పార్టీలు వాటి వెనక ఉండి మిమ్మల్ని రెచ్చగొట్టినా దయచేసి బీసీల నోటికాడికి వచ్చిన నోటి ముద్దని కాలదన్నొద్దు. దయచేసి మీరు అలాంటి కేసులను వాదించొద్దు. బీసీలో సహజమైన అన్న ఇప్పటిదాకా చెప్పాడు, ఇందులో చట్టం ఉంది, ధర్మం ఉంది, న్యాయం ఉంది. మరి ఇంకేం కావాలి? ఇంత సహజ న్యాయసూత్ర ప్రకారం బీసీలకు దక్కాల్సిన న్యాయమైన హక్కుల సాధన కోసం మేము ఈరోజు ముందుకు వస్తే వాటిని కోర్టులు అడ్డుకునే పరిస్థితులకు మీరు తోడ్పాటు అవ్వకండి. అలాగే కొన్ని రాజకీయ పార్టీలు, ఆధిపత్య కుల వర్గాలు కూడా వీటిని అడ్డుకునే కుట్ర పన్నుతున్నాయి. ఖబర్దార్ రాజకీయ పార్టీలకు, ఆధిపత్య కులాలకు ఈ వేదిక ద్వారా చెప్తున్నాం. మాకు రావాల్సిన న్యాయపరమైన హక్కులను మీరు కాలరాస్తే మేము మీ ఇంటి ముందుకు మా ఎస్సీ ఎస్టీ సోదరులతో కలుపుకొని వచ్చి లక్షల డబ్బులతోటి మీ ఇంటి ముందు కూర్చుంటాం. మిమ్మల్ని కదలనీయకుండా చేస్తాం, అష్టదిగ్బంధనం చేస్తాం, మిమ్మల్ని గొడవ చేస్తాం. మీరు దయచేసి అతి సున్నితమైన రిజర్వేషన్ల అంశాల పట్ల మా జోలికి రాకండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో మీరు 2-3% విన్నా మీకు 10% ప్రభుత్వం ఇస్తే ఈ దేశంలో ఉన్న ఏ బీసీ బిడ్డ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు కోసం రోడ్డెక్కలేదు. ఏ రోజు కూడా మీ వాటా కోసం మేము అడగలేదు. మాకు రావాల్సిన న్యాయంగా దక్కాల్సిన మా వాటా కోసమే మేము పోరాడుతున్నాం. కాబట్టి మీరు దయచేసి ఇలాంటి పన్నాగాలు, కుట్రలు పన్నొద్దని, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న అడ్వకేట్ మిత్రులు, ఈ వేదిక మీద ఉన్న న్యాయ నిపుణులందరికీ కూడా మరొక్కసారి విన్నపం చేస్తున్నాను. సోదరులారా, మీరందరూ కూడా జాగ్రత్తతో ఉండాల్సిన సమయం ఇది. మనం న్యాయపరంగా కోర్టుల దగ్గర మీకు తెలుసు సున్నితమైన అంశాలలో, న్యాయపరమైన వాటిల్లో ఎట్లా ఎదుర్కోవచ్చు, ఏం చేయొచ్చు అనే విషయాల్లో మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం ఆర్డినెన్స్ను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎలక్షన్లలో మనకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ ఎలక్షన్లను కూడా సాఫీగా జరిపించుకోవాల్సిన బాధ్యత మన బీసీల భుజస్కంధాలపైన ఉందని చెప్పేసి ఈ వేదిక ద్వారా మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ప్రస్తుతం మన స్టేట్ అడ్వకేట్ జేఏసీ ప్రెసిడెంట్ అన్న నాగుల శ్రీనివాస్ యాదవ్ గారు ఎక్కడ మీటింగ్ ఉన్నా బీసీల పట్ల, న్యాయపరమైన అంశాల పట్ల అకుంఠిత దీక్షతో బ్రహ్మాండంగా మా బీసీ ఉద్యమానికి ఎప్పుడు కూడా మద్దతు ఇస్తాడు శ్రీనివాస్ అన్న. బీసీస్ అడ్వకేట్స్ జేఏసీ ప్రెసిడెంట్ నాగుల శ్రీనివాస్ అన్న గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి, అన్న మీ అమూల్యమైన అతి గొప్ప అనుభవంతో ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా ఉంటుంది అన్న విషయాన్ని మీరు మా అందరికి కూడా తెలియజేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను.